97వ ఆస్కార్ అవార్డులను 2025 మార్చి 3వ తారీఖున ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఎక్కడ జరిగింది అంటే కనుక అమెరికాలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఆస్కార్ అవార్డులనే మనం అకాడమీ అవార్డులని కూడా పిలుస్తారు. ఇక ఈ ఏడాది ఇచ్చినటువంటి ఆస్కార్ అవార్డులు పోయిన ఏడాది చిత్రాలకు ఇస్తారనమాట. ఇవి ఈ ఏడాదికి సంబంధించి మనం చూస్తే ఎక్కువగా అనోరా అనే ఫిల్మ్ 5 అవార్డులను సొంతం చేసుకుంది. అత్యధికంగా అనోరా అనేటువంటి ఫిల్ము 5 అవార్డులను ప్రదానం చేసుకుందనమాట. అందులో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ నటిగా, ఉత్తమ స్క్రీన్ ప్లేగా, ఉత్తమ ఎడిటింగ్గా 5 అవార్డులను ప్రదానం చేశారనమాట. అనోరా ఫిల్మ్కు ఎక్కువగా అనోరానే గుర్తుంచుకోవాలి. ఉత్తమ చిత్రం అనోరా అనమాట. చూడండి, అనోరా పాత్రలో పోషించింది ఎవరంటే కనుక మైకీ మాడిసన్. అద్భుతంగా నటించిందంట మైకీ మాడిసన్ ఈ అనోరా చిత్రంలో. ఈ అనోరానే ఇప్పుడు ఉత్తమ చిత్రం, బెస్ట్ పిక్చర్ అనమాట. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వ్యక్తి, దర్శకుడు ఎవరంటే కనుక, డైరెక్టర్ ఎవరంటే కనుక సీన్ బేకర్ డైరెక్టర్. నోట్ చేసుకోవాలి, సీన్ బేకర్ డైరెక్టర్ అనమాట. ఈ అనోరా అనేటువంటి ఒక 23 ఏళ్ళ వేశ్య అనమాట. రష్యా దేశానికి చెందినటువంటి ఒక సామ్రాజ్యవాది కుమారుడు రష్యా నుంచి అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఈ అనోరాను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ అనోరాను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వారు ఈ సామ్రాజ్యవాది ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇక్కడ అమెరికాకు చదువు కోసం వెళ్ళినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు అతన్ని తీసుకొని వెళ్ళిపోతారనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని రష్యాకు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఈ అనోరా అతన్ని మళ్ళీ అంటే అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె అక్కడికి చేరుకుందా చేరుకోలేదా అనే కథాంశంతో ఈ సినిమా నడుస్తుందంట. అద్భుతమైనటువంటి నటన అంట మైకీ మాడిసన్ది అనోరా చిత్రంలో. కాబట్టి ఉత్తమ నటిగా, ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు ప్రదానం చేసుకోవడం జరిగింది అనోరా చిత్రం. కాబట్టి ఉత్తమ చిత్రం అనోరా. ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డైరెక్టర్ ఎవరు అంటే సీన్ బేకర్. ఈమెయిల్లో చూడొచ్చు మనం సీన్ బేకర్ను. అతనే ఈ అనోరా ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. ఇంకా ఉత్తమ నటుడు, బెస్ట్ యాక్టర్ వచ్చి ఆడ్రియన్ బ్రాడీ అనమాట. ఏ సినిమాలో అద్భుతమైన నటనకు ఆడ్రియన్ బ్రాడీకి ఆస్కార్ అవార్డు దక్కింది అంటే కనుక ఫిల్ము ద బ్రుటలిస్ట్ ఫిల్మ్ వచ్చేసి బ్రుటలిస్ట్. ఉత్తమ నటుడు వచ్చేసి ఇక్కడ ఆడ్రియన్ బ్రాడీ, అతను నటించిన ఫిల్మ్ వచ్చేసి బ్రూటలిస్ట్. ఇక ఉత్తమ నటి, బెస్ట్ యాక్ట్రెస్, ఉత్తమ నటి ఎవరు అంటే కనుక మైకీ మాడిసన్. ఏ సినిమాలో నటించింది మైకీ మాడిసన్ అంటే కనుక అనోరా, ఫిల్మ్ అనోరా. ఇక్కడ బెస్ట్ యాక్ట్రెస్, ఉత్తమ నటి ఎవరంటే కనుక మైకీ మాడిసన్, ఫిల్మ్ వచ్చేసి అనోరా. ఇక ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ పేరు కీరన్ కల్కిన్. ఫిల్మ్ వచ్చేసి రియల్ పెయిన్ ఫిల్మ్ అనమాట. ఇక్కడ ఎవరు సపోర్టింగ్ యాక్టర్ అంటే కనుక కీరన్ కల్కిన్. ఉత్తమ సహాయ నటి, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరు ఉత్తమ సహాయ నటి అంటే కనుక జాయ్ సాల్దానా. ఫిల్మ్ వచ్చేసి ఎమిలియా పెరిజ్ ఫిల్ము. జాయ్ సాల్దానా ఉత్తమ సహాయ నటిగా ఎమిలియా పెరిజ్ సినిమాలో నటించిందనమాట. అద్భుతమైన నటన. అందుకే జాయ్ సాల్దానాకు ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డు దక్కింది. జాయ్ సాల్దానా ఉత్తమ సహాయ నటి. ఉత్తమ నటుడు,
ఆడ్రియన్ బ్రాడీ. చిత్రం ది బ్రూటలిస్ట్. ఉత్తమ సహాయ నటుడు కీరన్ కల్కిన్. చిత్రం ది రియల్ పెయిన్. ఉత్తమ నటి మైకీ మాడిసన్. చిత్రం అనోరా. ఉత్తమ సహాయ నటి జోయ్ సాల్దానా. చిత్రం ఎమిలియా పెరిజ్. ఉత్తమ దర్శకత్వం అనోరా. దర్శకుడు సీన్ బేకర్. ఉత్తమ చిత్రం అనోరా దర్శకుడు సీన్ బేకర్. ఉత్తమ స్క్రీన్ ప్లే అనోరా సీన్ బేకర్. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ పీటర్ స్ట్రాగర్. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వికెడ్ పాల్ తేజ్వాల్. ఉత్తమ మేకప్ ఉత్తమ హెయిర్ స్టైల్ ది సబ్స్టాన్స్. ఉత్తమ ఎడిటింగ్ అనోరా సీన్ బేకర్. ఉత్తమ సినిమాటోగ్రఫీ ది బ్రూటలిస్ట్ లాల్ క్రాలే. ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2 సౌండ్. నెక్స్ట్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ అంటే మ్యూజిక్ అన్నమాట, సంగీతం. ది బ్రూటలిస్ట్ డానియల్ బ్లాంబర్గ్. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్ మాల్. చిత్రం ఎమిలియా పెరెజ్. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం, వెరీ వెరీ ఇంపార్టెంట్. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం. నెక్స్ట్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం నో అదర్ ల్యాండ్. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిము నో అదర్ ల్యాండ్. నెక్స్ట్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2 విజువల్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం పరభాషా చిత్రం అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తమ పరభాషా చిత్రం ఫీచర్ ఫిలిం ఐ యామ్ స్టిల్ హియర్. చిత్రం పేరు ఐ యామ్ స్టిల్ హియర్. డైరెక్టర్ వచ్చేసి వాల్టర్ సల్లెస్. నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఫ్లో. నెక్స్ట్ ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఐ యామ్ నాట్ ఏ రోబో. సో ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వికెడ్. చాలా ఇంపార్టెంట్. ఆస్కార్ అవార్డు, అకాడమీ అవార్డ్స్ ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ బాగా నోట్ చేసుకొని బాగా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే కనుక మనకి పెట్టుకోకుండా ఉంటుంది. ఎక్కువగా అడిగేది ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, సహాయ నటి, అదేవిధంగా పరభాషా చిత్రం. అదేవిధంగా మనకి
సంగీతం ఒరిజినల్ స్కోర్ అంటారు అనమాట, సంగీతం అడుగుతారు. అదేవిధంగా యానిమేటెడ్ ఫిల్మ్స్ స్క్రీన్ ప్లే దేనికి, ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్స్ అడుగుతారు, ఫీచర్ ఫిల్మ్ కూడా అడుగుతారు. ఓకేనా, కాబట్టి ఇవన్నీ బాగా నోట్ చేసుకోండి. ఈ ఏడాది మనకి గత ఏడాది చిత్రాలకు సంబంధించి ఏడాది ఇచ్చారు, అలా ప్రతి ఏడా ఇస్తారు. గత ఏడాదికి ఈ ఏడాది రెండు చూసుకోవాల్సిందే. రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే రెండు చూసుకొని వెళ్ళాల్సిందే. 2024 కూడా అడుగుతారు, 25 కూడా అడుగుతారు, మీరు రెండు చూసుకొని పోవాలి. మన వాళ్ళకు కూడా ఆస్కార్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు చూసుకొని పోవాలి స్టాండర్డ్ జీకే పరంగా. భాను అతయ్య, సత్యజిత్ రే, ఏఆర్ రెహమాన్, రసూల్ పోకుట్టి, గుల్జార్, ఎంఎం కీరవాణి, చంద్రబోసు, ఓకేనా, కార్తీక్ గోన్జాల్వేస్, వీరందరికీ కూడా ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మన భారతీయులకు ఇంతవరకు. 1929లో ప్రారంభించారు అన్నమాట ఆస్కార్ అవార్డును. 24 కేటగిరీలలో ఇస్తారు వీటిని. 23 ఇంగ్లీష్ భాష ఉంటే ఒకటి మాత్రం పరభాషా చిత్రం. పరభాష అని నేర్చుకున్నాం కదా, అదే పరభాషా చిత్రం. 23 ఇంగ్లీష్ భాషా చిత్రాలకు ఇస్తారు, ఒకటి విదేశీ భాషా చిత్రానికి ఇస్తారు. మొత్తం 24 కేటగిరీలలో ఇస్తారు ఆస్కార్ అవార్డు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో వీటిని ప్రదానం చేస్తూ ఉంటారు సాధారణంగా. కాబట్టి ఇట్లా స్టాండర్డ్ కూడా మనం తెలుసుకొని పోవాలి పోయేటప్పుడు ఎగ్జామ్స్కి. ఓకేనా, రైట్.